వరి పైరుకు దోమ ఆశించింది. దోమపోటు నివారణ గురించి తెలియచేయండి అంటూ అడుగుతున్నారు నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి నుంచి భాగ్యలక్ష్మి. ప్రస్తుతం మనం వానాకాలంలో చూసుకున్నట్లయితే వరి మన తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన ఆహార పంటగా ఉంది. అందులో కనుక చూసుకున్నట్లయితే పిల్ల దశలో ఉన్నటువంటి సుడిదోమలు అవి మొక్కల మొదల నుంచి రసం పీల్చడం వల్ల మొక్కలు ఎండిపోవడం జరుగుతుంది. ఎక్కడైతే నత్రజని యాజమాన్యంలో అధికంగా ఎరువుల వాడకం ఉంటుందో అలాంటి చోట్ల, తర్వాత మనకి నీటి లభ్యత ఎక్కువగా ఉండే చోట్ల ఈ నీళ్లు ఎక్కువగా నిలగడ్డం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి చోట్ల కూడా దోమ ఉధృతి పెరిగే అవకాశం ఉంది. ఈ దోమ యాజమాన్యంలో మనము సమగ్ర సస్యరక్షణ చర్యలు తప్పనిసరిగా పాటించాలి. ముఖ్యంగా కాలిబాటలు తీయడం అనేది తప్పనిసరిగా దోమ ఉధృతిగా ఆశించే ప్రాంతాల్లో ప్రతి 2 మీటర్లకు 30 సెంటీమీటర్ల వెడల్పులో, వానాకాలంలో అయితే తూర్పు పడమర దిశగా, యాసంగిలో అయితే ఉత్తర దక్షిణ దిక్కులుగా మనం చేసుకున్నట్లయితే అటు ఎరువుల యాజమాన్యంలోనూ ఇటు చీడపీడల యాజమాన్యంలో ముఖ్యంగా దోమ మొదల దగ్గర ఉంటుంది. కాబట్టి మనము పిచికారీ చేసేటప్పుడు ఈ దోమను నివారించడానికి అవకాశం ఉంది. ముందుగా మనకు దోమ ఉధృతి గమనించిన వెంటనే మనం నీటిని తీసివేసి పొలాన్ని అడపదడప ఆరగట్టుకుంటూ తర్వాత దశలో మనం కనుక యాజమాన్యం చేపట్టినట్లయితే బాగుంటుంది. అలాగే ఇక పిలక దశలో కనుక 10 నుంచి 15 పురుగులు దుబ్బుకి ఉన్నట్లయితే మనం ఎసిఫేట్ అనే మందు 1.5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున ఎకరానికి 300 గ్రాములు కానీ, అలాగే ఎసిఫేటు మరియు ఇమిడాక్లోపిడ్ అనే మందు ఈ మధ్య అందుబాటులో ఉంది, అది కూడా 300 గ్రాములు ఎకరానికి చొప్పున కానీ, అలాగే బ్యూప్రోఫెజిన్ అనే మందు 1.6 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున 320 ml ఎకరానికి చొప్పున కానీ వాడుకోవచ్చు. కొంచెము ఇప్పుడిప్పుడే ఉధృతి పెరుగుతున్న చోట్ల కూడా ట్రైఫ్లూమెజాపైరిమ్ అనే మందు మనము 88 మిల్లీలీటర్లు ఎకరానికి చొప్పున వాడుకున్నట్లయితే కూడా ఈ దోమ ఉధృతిని నివారించుకునే అవకాశం ఉంది. అలాగే మనకు బాగా ఉధృతి ఎక్కువ అవుతుంది అన్నప్పుడు పైమెట్రోజైన్ అనే మందు, ఇది మనకు దాదాపుగా 0.6 గ్రాములు లీటర్ నీటికి చొప్పున ఎకరానికి 120 గ్రాములు కానీ, డైనోటెఫిరాన్ అనే మందు 0.4 గ్రాములు లీటర్ నీటికి చొప్పున ఎకరానికి 80 గ్రాములు కానీ, అదేవిధంగా ఇమిడాక్లోపిడ్ ప్లస్ ఎథిప్రోల్ అనే మందు మనకు 50 మిల్లీలీటర్లు ఎకరానికి చొప్పున కానీ మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ సమర్థవంతంగా ఈ సుడిదోమను నివారించుకునే అవకాశం ఉంది. ఈ పురుగు మందులు ఏదైతే సిఫార్సు చేస్తున్నామో ఆయా ప్రాంతాలకు అనువుగా చూసుకొని మందుని మార్చి పిచికారీ చేసుకోవాలి. అయితే మనకు తైవాన్ స్ప్రేయర్ కానీ పవర్ స్ప్రేయర్ కానీ వాడిన రైతులు మొక్క మొదలు పడే విధంగా మనం పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ మధ్య డ్రోన్లు కూడా మనకు అందుబాటులో వచ్చినాయి. కాబట్టి డ్రోన్లతో కూడా సుమారు 16 నుంచి 20 లీటర్ల ఎకరానికి నీటి మోతాదుతో కనుక మనం పెట్టుకొని ఈ మందుల్ని ఎకరానికి సూచించిన మోతాదులో మందుని కనుక వాడుకున్నట్లయితే ఈ సుడిదోమను సమర్థవంతంగా నివారించుకునే అవకాశం ఉంది.